సాదత్ హసన్ మంటో ఉర్దూలో చాలా గొప్ప కథలు రాశాడు. అతను రాసిన ఒక చిన్న కథ ఇది. దాన్ని మిరకిల్ అనే పేరుతో ఇంగ్లీష్లోకి మార్చారు. నాకు ఉర్దూ కూడా వచ్చును కనుక ఉర్దూ నుంచి రాశాను నేను. తెలుగులో కథ పేరు మహాత్మ్యం. ఎక్కడో పెద్ద లూటీ జరిగింది. లూటీ చేసిన సొత్తును తిరుగు పట్టుకునే ఉద్దేశంతో పోలీసులు దాడులు మొదలుపెట్టారు. ప్రజలు భయపడి దొంగ సొమ్మును రాత్రి చీకటి మాటున బయటపడేయని మొదలుపెట్టారు. కొంతమంది సందర్భం చూసుకుని తమ వస్తువులను కూడా దూరం చేసుకున్నారు. చట్టం పట్టు నుంచి దూరంగా ఉండాలన్నది ఒక్కటే ఆలోచన. ఒక అతనికి చాలా కష్టం ఎదురయ్యింది. అతని దగ్గర పచారీ దుకాణం నుంచి దొంగిలించిన చక్కెర సంచులు 2 ఉన్నాయి. ఒకదాన్ని ఏదో ఒక రకంగా దగ్గరలోని బావిలోకి చీకటి పూటన పడేశాడు. కానీ రెండవ దాన్ని కూడా బావిలో వేయబోతూ దాంతో తాను బావిలో పడ్డాడు. చప్పుడు విని జనం గుమిగూడారు. బావిలోనికి తాళ్లు దించారు. యువకులు లోపలికి దిగారు. మనిషిని వెలికి తెచ్చారు. కానీ 4 గంటల తరువాత అతను చనిపోయాడు. మరుసటి నాడు ప్రజలు మామూలుగానే బావి నుంచి నీళ్లు చేదుకున్నారు. తాగితే నీళ్లు తీయగున్నాయి. ఆ రాత్రి ఆ మనిషి సమాధి మీద దీపాలు వెలిగించారు.